2 క్యారెట్స్‌తో క్యారెట్ ఫిన్నీ చేశానండి. టేస్ట్ మాత్రం రెస్టారెంట్‌లో డెజర్ట్ టేస్ట్‌కి ఏమాత్రం తీసిపోదు. ఎలా చేశానో చూసేయండి. ఫస్ట్ ఒక హాఫ్ లీటర్ పాలని పొయ్యి మీద పెట్టుకోండి. ఆ తర్వాత ఒక 2 గుప్పెలు రైస్‌ని కొంచెం వాటర్‌లో వేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టండి. ఆ తర్వాత 2 క్యారెట్‌లని తురిమేసుకోవాలి. తురిమేసుకున్న తర్వాత ఒక ప్యాన్‌లోకి కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పుని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత తురుముకున్న క్యారెట్‌ని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం నానబెట్టుకున్న రైస్‌ని వాటర్ తీసేసి మిక్సీలో బరగ్గా మిక్సీ చేసేయండి. ఇప్పుడు క్యారెట్ తురుములో రైస్ వేసి 1 నిమిషం పాటు వేయించి మరుగుతున్న పాలల్లోకి క్యారెట్, రైసు తురుముని వేసేసి కొంచెం ఉడకనివ్వండి. రైస్ మొత్తం ఉడికిపోయిన తర్వాత స్వీట్నెస్ కోసం బెల్లం, షుగర్ ఏదైనా వేసుకోవచ్చు. నేను మాత్రం మిల్క్ మేడ్ షుగరు వేసుకున్నాను. వేసుకొని అది కొంచెం కరిగిపోయిన తర్వాత దగ్గరికి వచ్చేస్తే మన రైస్ క్యారెట్ ఫిన్నీ రెడీ అయిపోయింది. ఒకసారి తక్కువ టైం ఉన్నప్పుడు ఇది ట్రై చేయండి, టేస్ట్ అదిరిపోతుంది.